ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు విమర్శించారు. కొనుగోలు కేంద్రాలలో కనీస వసతులు, గోనె సంచులు కూడా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ధాన్యం సేకరణపై మంత్రుల ప్రకటనల్లో పొంతన లేదని, రైతుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పంపించిన తర్వాత వీళ్ళు కొన్న ప్రతి ధాన్యానికి, ప్రతి బస్తాకు, ప్రతి ఒక్క దబ్బడంకు, సుత్లీకు అన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వము వారు రీఇంబర్స్మెంట్ చేస్తారు. ఇది ప్రొసీజర్. కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కూడా ప్రజలకు చెప్పకుండా కేంద్రమే కొనాలి, మేమెందుకు కొంటాం అనే మాట్లాడి రైతుల్ని, ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. రైతుల సమస్యను పట్టించుకోకుండా రైతులకు తప్పుదారి పట్టించి రైతులని బలవంతంగా తక్కువతో అమ్మించి ఈరోజు రాష్ట్రంలో మరి అబద్ధాలు కూడా ఆడుతున్నటువంటి ప్రభుత్వం. ఒక ధాన్యమే కాదు, వరే కాదు, ఈరోజు మక్క ఇదే జిల్లాలో జమ్మికుంటలో, దాంతోపాటు అనేక మార్కెట్ యార్డ్లో ఈరోజు మక్క అక్కడ పడున్నది. ఆ మొక్కజొన్న కూడా మీరే కొనాలి. మార్కెట్లో మీ కంట్రోల్లో ఉన్నాయి, మీరు అది కొనవచ్చు. కొన్న తర్వాత మీరు కేంద్రానికి సబ్సిడీస్ కానీ దానికి ఎంఎస్పీ రేట్లో ఏ విధంగా మీకు మాట్లాడాలి. కానీ ముందే కేంద్రమే మొత్తం కొనాలి అనేది మాట్లాడితే ఎట్లా? నిజంగా ఈరోజు చాలా రైతులు ఒక పరిస్థితి అర్థం చేసుకోలేని ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుల గురించి వాళ్ళకు కొంచెం కూడా వాళ్ళకు శ్రద్ధ లేదు, నిర్లక్ష్యంతో వహిస్తున్నారు వాళ్ళ మీద. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ డిమాండ్ చేస్తూ ఉన్నది, మీరు దయచేసి కొనుగోలు కేంద్రాల్లో మీరు సందర్శించి అక్కడ ఇంకా ఉన్నాయి, మీరు 1,50,000 కొన్నాము, 60 లక్షలు కొన్నాము చెప్పడం కాదు. అక్కడ మొత్తం ధాన్యాలు మీరు కొనాలి, 2 రోజుల్లో మొత్తం కూడా కొనాలి అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. ఆ కొనేటటువంటి